హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేది ఒక్కసారి కలిగితే జీవితాంతం నిలిచిపోయే ఒక భావోద్వేగం కాదు. దాన్ని ప్రతిరోజు పోషించాలి, సంరక్షించాలి. ఇక భార్యాభర్త మధ్య సంబంధం అనేది ఒక మొక్కలా ఉంటుంది. నీళ్లు పోసుకుంటూ పోతేనే అది ఎదుగుతుంది, లేదు అంటే ఎండిపోతుంది కదా. సంబంధం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే బంధం కాబట్టి ఒకరి తప్పుల వల్ల మాత్రమే సమస్యలు వస్తాయని చెప్పడం తప్పుడు దృక్పథం అవుతుంది. మనస్పర్ధాలు, ఆసక్తి తగ్గిపోవడం, దూరం పెరగడం వంటి సమస్యలనేవి ఖచ్చితంగా భార్యాభర్త ఇద్దరి వైఖరి పట్ల ఆధారపడి ఉంటాయి. ఇక భార్య వైపు కూడా కొన్ని తప్పులు ఉండే అవకాశం ఉంది. వాటిని అర్థం చేసుకోవడం వల్ల సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కట్టుకున్న భర్తపై మోజు తీరిపోయిన భార్యలు సాధారణంగా కొన్ని విధాలుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఇది వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిత్వం, అలాగే పరిస్థితులు మరియు భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భార్యల ప్రవర్తనలో కనిపించే కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇక దాంట్లోది మొదటిది ఆసక్తి. భర్తతో మాట్లాడడంలో, సమయం గడపడంలో ఆసక్తి తగ్గిపోవచ్చు. ఇక రెండవది వివాదాలు పెరగడం. చిన్న చిన్న విషయాలపైన గొడవలు చేస్తుంది, అసహనంగా ఉంటుంది. ఇక 3, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం. సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకోవాలి అని భావించడం. భర్తతో అంత సమయం గడపాలని అనిపించకపోవడం. ఇక 4, ఇతరుల పట్ల ఆకర్షణ చూపడం. కొన్నిసార్లు కొత్త వ్యక్తులతో ఎక్కువ కాలం గడపడం లేదా ఇతర సంబంధంలోకి వెళ్ళే ఆసక్తి చూపడం. మరి 5, భర్తను ఉపేక్షించడం. అతని అవసరాలు, భావోద్వేగాలను పట్టించుకోకపోవడం. సామాజిక మాధ్యమాల్లో లేదా ఇతర విషయాలలో మునిగిపోవడం. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా భర్తకు దూరంగా ఉండడం. అలాగే భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం. భర్త జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను గమనించకపోవడం. అతని బాధలను, సమస్యలను భర్త తన వ్యక్తిగతంగా తీసుకున్న భార్య మాత్రం తన వ్యక్తిగతంగా తీసుకోకపోవడం. అతనికి కొన్ని భావోద్వేగాలు, అవసరాలుంటాయని గుర్తించకపోవడం. నిజమే కదండి. అలాగే భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం. అతనికి భార్య దూరంగా అనిపించడమే కాకుండా భావోద్వేగంగా కూడా విడిపోవడానికి దారితీస్తుంది. ఇక 6, భర్తను ఎప్పుడు తప్పు పట్టడం, అలాగే విమర్శించడం. అతను చేసే ప్రతి చిన్న పనిని వేలెత్తి చూపడం. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం లేదని నిత్యం నిందించడం. భర్త చేసిన మంచి పనులను పట్టించుకోకుండా లోపాలపై మాత్రమే దృష్టి పెట్టడం. ఎప్పుడూ కూడా తప్పులే చూపించే బంధంలో ప్రేమ కంటే భయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి భర్తను సంబంధం నుండి మరింత దూరం చేస్తుంది. ఇక 7వది, భర్తను ఇతరులతో పోల్చడం. మన పక్కింటి వాళ్ళు అలా ఉంటే నువ్వెందుకు ఇలా ఉన్నావు? మా అక్కగారి భర్త అయితే ఎలా చేసేవాడు? మా పక్కింటి వారు చూస్తే భార్యను ఎంత గౌరవిస్తాడో తెలుసా? మీ స్నేహితులు వారి భార్యల్ని ఎంత ముద్దుగా చూసుకుంటారు? నువ్వు మాత్రం రోజు ఒకే విధంగా ఉంటావు. నా మేనమామగారికి ఉద్యోగం ఎంత గొప్పగా ఉంది, నువ్వు ఇంకా ఎదగలేవా? నీకు అంతకంటే మంచి ఉద్యోగం దొరకలేదా అని భర్తను ఇతరులతో పోల్చడం అతనికి తక్కువతనాన్ని కలిగిస్తుంది. భార్య ప్రేమకు బదులుగా నిరాసక్తత, సహనం మెరుగవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక 8 ఏంటి అంటే
భర్తపై శారీరక భావోద్వేగ ఆసక్తి తగ్గిపోవడం, ఇక భర్తతో మధురమైన సమయాన్ని గడపకుండా అతనికి దూరంగా ఉండడం, శారీరకంగా కూడా ఆసక్తి తగ్గించుకోవడం, ప్రేమ ఆప్యాయత చూపించకపోవడం, భర్తకు భావోద్వేగం అలాగే శారీరక అనుబంధం రెండూ కూడా అవసరమే. భార్య నుంచి ఇవి దూరమైతే అతనికి విసుగు పెరిగి సంబంధం చల్లబడిపోతుంది. 9వది మితిమీరిన స్వాతంత్ర్యవాదం. నాకు ఎవ్వరూ కూడా అవసరం లేదు అనే ధోరణితో ప్రవర్తించడం, కుటుంబ నిర్ణయాల్లో భర్తను పట్టించుకోకపోవడం, పిల్లల విషయాల్లోనూ భర్త సలహా అవసరం లేదన్నట్టు ప్రవర్తించడం. సంబంధం అనేది కలిసి ఉండడానికి ఒకరి అవసరం మరొకరికి లేకుండా అనిపిస్తే అది దూరానికి సంకేతమవుతుంది. ఎప్పుడూ కూడా ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమానమైన పాత్రలు పోషించాలి. భార్యాభర్తను అర్థం చేసుకోకుండా తనే అన్నీ చెయ్యగలనని భావిస్తే అది మరింత దూరాన్ని పెంచుతుంది. అర్థమైంది కదండి. ఇక 10, భర్తను అణగదొక్కడం. భర్త తన వ్యక్తిగత విషయాల్లో తనని స్వేచ్ఛగా ఉండనీయకపోవడం, అతని అభిప్రాయాలను పట్టించుకోకుండా తాను చెప్పిందే చెయ్యాలి అని ప్రయత్నించడం, అతనికి తక్కువ విలువ ఉన్నట్టు ప్రవర్తించడం, ఎవరినైనా అణిచివేయబడుతున్నాననే అనుభూతి వారికి కలిగితే వారు ప్రేమ కంటే కూడా ద్వేషాన్ని ఎక్కువగా పెంచుకుంటారు. 11, మొహమాటాలు అహంకారం ఎక్కువగా ఉండడం. ఏ చిన్న గొడవ వచ్చినా ముందుగా సంభాషించడానికి వెనకాడడం, అతడే ముందుగా బ్రతిమలాడాలి, నేను కాదు అనే గర్వంతో ఉండడం, ఒక్కసారి గొడవ వచ్చిందంటే రోజులు వారాల పాటు మాట్లాడుకోకుండా ఉండడం, వారి తప్పు ఉన్నా కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవడం, ప్రతిరోజు గెలవాలి అనే తపన ఉంటే చివరికి సంబంధాలే కోల్పోతారు. ఒక సంబంధంలో ఎవరు ముందుగా మాట్లాడతారన్నది ముఖ్యం కాదు, ఎవరైనా ఓపికగా వ్యవహరించకపోతే దూరం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక అయితే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిది కొత్తదనం నశించగానే ఆసక్తి తగ్గిపోవడం. ప్రేమ అనేది ప్రారంభంలో ఉత్సాహంగా ఉంటుంది. కొత్త అనుభవాలు, కొత్త భావోద్వేగాలు, ఒకరికొకరు మంత్రముగ్ధులవుతారు. నిజమే కదండి. కానీ అదే సంబంధం రోజువారీ బాధ్యతలతో, పరిచయ బంధాలతో మురికిపోతే ఆసక్తి తగ్గిపోతుంది. అదే కొత్తదనాన్ని తిరిగి తీసుకురాకపోతే ఆ సంబంధం తేలిపోతుంది. అర్థమైంది కదండి. గౌరవం లేని ప్రేమ ఎప్పటికీ నిలబడదు. ఒక సంబంధం కొనసాగాలంటే కేవలం ప్రేమ ఉంటేనే సరిపోదు, పరస్పర గౌరవం ఎంతో అవసరం. ఒకరి భావోద్వేగాలను, మనసులోని బాధలను, కోరికలను అర్థం చేసుకోలేకపోతే ఆ ప్రేమ కాటికి వెళ్తుంది. ఎప్పుడైనా ఒకరి గౌరవాన్ని తక్కువగా భావించారంటే అక్కడి నుండే దూరం అనేది ప్రారంభమవుతుంది. అర్థమైంది కదండి. భావోద్వేగ అవసరాలు నెరవేరకపోతే మనసు అనేది మరో దిశకు వెళుతుంది. మనిషికి భౌతిక సమీపం కంటే కూడా భావోద్వేగ సమీపం ఎంతో ముఖ్యం. ఒక వ్యక్తిని లోతుగా అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తి దూరంగా వెళ్ళిపోయినప్పుడు అతని స్థానం ఎవరో ఇతరులు తీసుకుంటారు. అది ఉద్యోగం కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదా వేరొకరి సాన్నిహిత్యం కూడా కావచ్చు. అర్థమైంది కదండి. మనసు ఒంటరైనప్పుడు సంబంధంలో కూడా ఒంటరితనం అనిపిస్తుంది. మనం వేరొకరితో సంబంధం పెట్టుకున్నా కూడా మనసు ఒంటరిదైపోతుంది. ఒక భార్య భర్తతో ఉన్నా కూడా ఒంటరిగా అనిపిస్తే అది సంబంధం నిశ్శబ్దంగా విరిగిపోతున్న సంకేతం. ప్రేమ కంటే ఎక్కువగా నువ్వు నా జీవితంలో ఉన్నావు అన్న భద్రతాభావం ఇక్కడ ఎంతో అవసరం. ఆ అనుభూతి లేని సంబంధం కేవలం ఒక బంధనంలా మారిపోతుంది. గుర్తుంచుకోండి, ఇక ప్రేమ ఎప్పుడూ కూడా
మనకు మంచిగానే ఉండాలి. అలాగే ఇక ప్రేమ ఎప్పుడు ప్రయత్నించాలి, అది సహజంగా రాదు. సంబంధంలో ఉండగానే ప్రేమ సహజంగా వస్తుంది అనుకోవడం అతిపెద్ద పొరపాటు. మొదట్లో అనిపించిన ఆతృత, అనురాగం, ప్రేమ ఏమీ ఉండదు. కానీ క్రమంగా సంబంధాన్ని పోషించాలి, పోరాడాలి, ఆసక్తిని నేర్చుకోవాలి. లేని పక్షంలో అది కేవలం ఒక బాధ్యతగా మారుతుంది, అంతేకాని ప్రేమగా కాదు. అర్థమైంది కదా? ఇక ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే, ఒకరికొకరు మరొకరు నిజమైన సమయాన్ని కేటాయించాలి. రోజువారి జీవితంలోని ఒకరి కోసం మరొకరు ఖాళీ కాలాన్ని తప్పకుండా వేచించాలి. పరస్పర గౌరవాన్ని పెంచుకోవాలి. మాటల ద్వారా కానీ చర్యల ద్వారా కానీ గౌరవాన్ని వ్యక్తం చెయ్యాలి. అతడు లేదా తను కానీ మారాలని ఎదురు చూడక తానే మారాలి. ఒకరు మారితే మరొకరు సహజంగా మారిపోతారు. సంబంధంలో కొత్తదనం తీసుకురావాలి. అప్పుడప్పుడు ప్రయాణాలు, కొత్త అనుభవాలు, కొత్త అలవాట్లు మొదలు పెట్టాలి. భావోద్వేగాల సమీపాన్ని పెంచుకోవాలి. మనసులోని మాటల్ని చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలి. ఇక అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, సంబంధం అంటే కేవలం ఒక నిందన కాదు. అది ప్రతిరోజు పెంపొందించుకోవాల్సిన గులాబీ తోటలా ఉండాలి. ఇక నీరు పోసి పోషిస్తేనే అందంగా వికసిస్తుంది. లేదు అంటే ఎండిపోయి ముళ్ళుగా మిగిలిపోతుంది. అర్థమైంది కదండి? ఎవరినైనా కూడా ఇతరులతో పోల్చడం అంటే వారి విలువలను తగ్గించడం కాదు, నీ ప్రేమను తగ్గించుకోవడమే. నీ సహజీవనాన్ని ఇతరుల జీవితాలతో పోల్చకు. ప్రతి సంబంధం కూడా ప్రత్యేకమే. అనుమానం ప్రేమను మింగేస్తుంది. ఇక నమ్మకం బంధాన్ని బలపరుస్తుంది. అనుమానం గల హృదయాలను ఎప్పటికీ ప్రశాంతంగా ఉండచదు. స్వేచ్ఛ ఇవ్వడం అంటే దూరం పెట్టడం కాదు, బంధాన్ని గట్టిగా పట్టుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం. సంబంధంలో స్వేచ్ఛ లేకపోతే ప్రేమ బంధనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని విమర్శించడంలో కాకుండా ప్రోత్సహించడంలో ప్రేమ మెరుగుపడుతుంది. అనవసరమైన వాటిల్ని సంబంధాన్ని చంపుతాయి, కానీ ఒక చిన్న ప్రోత్సాహం ప్రేమని ఎంతో రెట్టింపు చేస్తుంది. మరో వ్యక్తి మారాలి అని కోరుకునే ముందు ఇక నువ్వు మారితేనే సమస్యలు సగం తగ్గిపోతాయి. అర్థమైంది కదండి? వీటన్నింటినీ అర్థం చేసుకుని జీవితాలకు అన్వయించుకుని నాతో పాటు కూడా మీరందరూ కూడా సంతోషంగా జీవించడం నేర్చుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా జీవించడం ఎలా అనేది నేర్చుకోండి. అప్పుడే మీ జీవితం అనేది మంచిగా సంతోషాలతో సాగిపోతుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఎలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.